సరైన వర్షాలు లేక కొన్నిసార్లు పంట నష్టపోతారు. మరికొన్నిసార్లు వానలు ఎక్కువై దెబ్బతింటాయి. ఇక వాతావరణం సహకరించిన సమయంలో తెగుళ్లు పంటలను నాశనం చేస్తాయి. ఇలా అష్ట కష్టాలు పడుతూ వ్యవసాయం చేస్తున్న రైతులకు గిట్టుబాటు ధరతో ఆదాయం కళ్ల చూడటం అత్యాశగా మారుతోంది. ఏటా శీతాకాలంలో మాత్రమే దొరికే తీయని సీతాఫలం ఈసారి గిరిజన ప్రాంతాల్లో బంపర్గా పండింది. కానీ అమాయక గిరిజన రైతులకు ఆనందం కంటే బాధ, నిరాశ ఎక్కువైంది. ఎందుకంటే పంటను పండించిన వారి కంటే దళారులే లాభాలు కొట్టేస్తున్నారు. సీతాఫలం సాగు చేస్తున్న గిరిజనుల దీన గాథ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన్యం జిల్లాలోని గిరిశిఖర గ్రామాలు ఈ సీజన్లో సీతాఫలం పండ్లతో కళకళలాడుతున్నాయి. ఔషధ గుణాలు, రుచి కారణంగా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న గిరిజన రైతులకు మాత్రం ఆ డిమాండ్ ప్రయోజనం కలగడం లేదు. ప్రస్తుతం గిరిజనుల సంప్రదాయ పంట సీతాఫలానికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. అయితే గిరిజన గ్రామాలకు సరైన రహదారి సదుపాయాలు లేదు. దీంతో వారు రవాణా చేసుకోలేక తమ వద్దకే వచ్చి కొనుగోలు చేసే దళారులకే పంటను అప్పగించాల్సి వస్తుంది. దళారులు ఇచ్చినంత తీసుకుని సంతృప్తి చెందుతుంటారు. ఏటా అష్టకష్టాలు పడి పంటలు సాగు చేసిన ప్రకృతి కన్నెరకు తోడు చీడపీడల బారి నుంచి పంటలు కాపాడుకుని దిగుబడి సాధించిన గిరిజనులకు ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదు. మండలం సార్, మేము దిగుబడి కాయలు కోసుకొని వస్తున్నాం, కొండెక్కి కొండ దిగ్గి. కానీ మాకు రేట్ లేదు సార్. మేము రేట్లు దేనికి ఇలాగా రేటు తగ్గి అంతే మార్కెట్ రేటు లేదమ్మా, మీ ఇక్కడ ఎంత రేటు కొంటే మామేం అయిపోవాలి అనేసి సౌకర్యాలు అనుకుంటున్నాం సార్. అందుకే మరి మేము రైతులు కదా సార్, మరి రివర్స్ మరి మాకు మాట రాదు సార్ చెప్పడం. ఎంత కొంతకి మేము ఏదో మిరపకాయలు కొన్నా, ఉల్లిపాయలు కొన్నా, మిరపకాయలు కొన్న ఈ బత్తని సత్యం అన్ని రైస్ కొనాలైనా మా కోటకు చేసిన రైస్ చాలా సార్, 35 కేజీలు. మరి ఫ్యామిలీ ఉంటే చాలా దగ్గర సార్. ప్రతి రైతు ఆరుగాలం శ్రమించి చెమటోడ్చి పంటలు సాగు చేసినా మార్కెట్కు తరలించి అమ్ముకోవడంలో విఫలమవుతున్నారు. అమాయక గిరిజన రైతుల బలహీనతను వేటాడే దళారులు నేరుగా గిరిజన గ్రామాలకు చేరి తాము చెప్పిన ధరకు సీతాఫలాన్ని కొల్లగొడుతున్నారు. మేము మార్కెట్కి వెళ్లలేం సార్, దారులు లేవు, తీసుకెళ్లి ఓపిగ్గా అమ్ముకునే శక్తి లేదు, దళారీలు మా దగ్గరికే వస్తారు, వాళ్ళు ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి, ఇంతకంటే మేము ఏం చేయగలమండి అని అంటున్నారు. ప్రతి సంవత్సరం సీతాఫలాలు ఏరుకుంటూ అమ్ముకుంటుంటాం. ఈ సంవత్సరం కూడా అలాగే అమ్ముకుంటున్నాం. కానీ ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం రేట్ లేదు. మేము ఎంత దూరం నుంచి తీసుకొచ్చినా సరే కిందకి తీసుకెళ్ళి అమ్మడానికి రేట్లో చాలా గిట్టుబాటు లేవు. అసలు ఒకప్పుడులా లేదు ఇప్పుడు. గిరిజనుల అమాయకత్వాన్ని, వారి బలహీనతను ఉపయోగించుకునే దళారీలు నిరంతరం వారిపై కన్నిసి వారి దైనందిన జీవితంలో అభివృద్ధి వైపు అడుగులు వేయకుండా జాగ్రత్తలు పడుతుంటారు. భవిష్యత్తులో ఎదిగేలా ఏదైనా మంచి కార్యక్రమాలు చేపట్టే ఆలోచన చేసినా వాటిని మొగ్గలోనే తుంచేసి జీవితాంతం అంధకారంలో బతికేలా బానిసల్లా చేస్తున్నారు. గిరిజనుల పంటలకు మంచి ధర చెల్లించే వ్యవస్థ లేకపోగా వారిని దోపిడీ చేసే వ్యవస్థ కొనసాగుతోంది. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా గిరిజనుల బ్రతుకులు మారడం లేదు. రైతుల బలహీనతలను అవకాశంగా చేసుకుని వారు ఎప్పటికీ బానిసలాగే ఉండేలా కుట్రలు అమలు చేస్తున్నారు. మా కష్టానికి గిట్టుబాటు ధర రావాలి, కానీ ఎవరూ ఇవ్వకపోతే ఏం చేయగలం? ప్రభుత్వం న్యాయం చేయాలి అంటున్నారు రైతులు. సీతాఫలం అతి మధురమైన పండు, ఔషధ గుణాలు మెండుగా ఉన్న ఫలం. ఎప్పుడు మార్కెట్లోకి వచ్చినా చాలా గిరాకీ ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో బాగా దిగుబడి వచ్చే సీతాఫలం కేవలం శీతాకాలం సీజన్లో మాత్రమే దొరుకుతుంది. గిరిజన ప్రాంతాల్లో పండే పంట చాలా రుచిగా ఉంటుంది. అందుకే కురుపాం, సాలూరు గిరిశిఖర గ్రామాల్లో శీతాకాలం ఆరంభం నుంచి దళారుల హడావుడి మొదలవుతుంది. గిట్టుబాటు ధర అక్కడ ముందే దళారులను తమ గుప్పెట్లో బంధించి దోచుకుంటున్నారు. ఈ సీజన్ అయితే మేము కాయలు తప్పుకుంటే ముందుగానే
కానీ దిగుబడి అయితే రేట్ లేదు, కానీ అప్పుడైతే బాగా రేటు ఉండేది. ఈ సంవత్సరం బాగా రేటు తగ్గిపోయింది. మా గిరిజనుల సమస్యలు బాగా దారుణంగా ఉంది. కానీ కాయలు సరిగా కాపు లేపడం వల్ల సరిగా గిట్టుబాటు రావట్లేదు. మా కష్టాలు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రతికూల వాతావరణం పరిస్థితి ఉన్న ప్రాంతాల్లో పంట దిగుబడి తక్కువగా ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో దిగుబడి ఎక్కువగా ఉన్నా గిట్టుబాటు ధర ఉండడం లేదు. 3 నెలలకు పైగా ఆరుగాలం చెమటోడ్చి కష్టపడిన రైతుల కంటే కేవలం సరుకు కొని కొన్ని రోజుల పాటు నిల్వ చేసుకుని అమ్ముకునే దళారులే రైతుల కంటే 3 రెట్లు ఎక్కువ లాభపడుతున్నారు. అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమిది. అమాయక గిరిజనుల్లో చైతన్యం కల్పించేవారు కరువయ్యారు. ఫలితంగా తరతరాలుగా గిరిజనులు దోపిడీకి గురవుతూ బానిసల్లా వెట్టి చాకిరీకే పరిమితమవుతున్న పరిస్థితి కొనసాగుతోంది. ఈ సంవత్సరం మా సీతాఫల పొలకి మాత్రం రేట్ అయితే లేదు. ఏర్తనం కానీ కౌగులే మిగులుతుంది, కానీ కష్టమైతే లేదు. డబ్బులైతే లేవు ఇవాళ ఈ సంవత్సరం. తీయగా ఉండే సీతాఫలం గిరిజన రైతులకు మాత్రం చేదు అనుభవాన్నే మిగుల్చుతోంది. దళారుల దోపిడీ కత్తి నిరంతరం రైతుల మెడపై వేలాడుతూనే ఉంటుంది. దళారుల గుప్పెట్లో నుంచి రైతులు బయటపడేలా చైతన్యం కల్పించాలి. దీనికంటే ముందు రైతులకు గిట్టుబాటు ధర భరోసాగా మారితే గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ప్రభుత్వం, మేధావులు ఇప్పటికైనా అమాయక గిరిజనులను అడవినే నమ్ముకుని బతుకుతున్న వారి బతుకులు బాగు చేయడంపై దృష్టి